గైస్, ఇప్పుడు నందమూరి అభిమానులందరికీ కూడా దేవరా అనే చిత్రంపై ఎన్నో ఆశలు అయితే ఉన్నాయి. నందమూరి హీరోల నుంచి మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి అందరిలో కూడా ఒక బీభత్సమైన ఉత్కంఠ ఉంది. అండ్ అందులో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి తెరపై చూసి చాలా ఏళ్ళైనట్టుగా అనిపిస్తా ఉంది అభిమానులందరికీ. ఎందుకంటే ఆఫ్టర్ అరవింద సమేత త్రిబుల్ ఆర్ కాకుండా మిగిలిన ఇంకా వేరే ఏ చిత్రం రాలేదు కాబట్టి అభిమానుల్లో కూడా ఆయనను స్క్రీన్ పైన చూస్తూ ఎంజాయ్ చేయాలి, ఆ మాస్ జాతర చేయాలి అని అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. దేవర అన్నిటికీ ఒక చెక్ అయితే పెడతాదని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కావాల్సినంత బూస్టప్ ఇస్తుంది ఈ మూవీ అనేది చెప్పుకోవచ్చు. అండ్ కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్ కాబట్టి, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకాస్త అంచనాలు ఉన్నాయి. గతంలో ఈయన జయలవకుశ లాంటి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే తెరకెక్కించారు అండ్ ప్రొడ్యూసర్ గా. అండ్ ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉండడం ఈ మూవీకి మరింత బూస్టప్ అయితే ఇస్తా ఉంది. అండ్ చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు, దేవర మీరు అనుకున్న దానికిన్నా మరింత అంటే మీరు ఎంత అనుకున్నా కూడా దానికి మించే ఉంటుంది అనే విధంగా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా. మరోసారి మీరు కాలర్ ఎగరేసుకొని ఆ థియేటర్ నుంచి బయటికి వస్తారంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వాళ్ళు ఇంటర్వ్యూస్ లో అండ్ స్టేజ్ పైన కూడా చెప్పినటువంటి వీడియోలు కూడా మనం చూసాం. అండ్ మొత్తానికైతే దేవరకు సంబంధించి ప్రెసెంట్ అందుతున్నటువంటి అప్డేట్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించి ఇంకా 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ దాదాపు ఒక 10-15 రోజుల మిగిలిన చిత్రీకరణ కూడా బ్యాలెన్స్ గా ఉందనేది తెలుస్తా ఉంది. సో వన్స్ ఇవి 2 కంప్లీట్ అయిపోతే, అంటే 2 సాంగ్స్ 10 రోజుల షూట్ కంప్లీట్ అయిపోతే దేవరా పార్ట్ 1 కు సంబంధించి మొత్తం షూట్ కంప్లీట్ అయినట్టు అనేది తెలుస్తా ఉంది. ఇది గైస్ ప్రెసెంట్ ఉన్నటువంటి అప్డేట్. దట్స్ ఆల్ ఫర్ టుడే ఛానల్. బై గైస్.